హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే ఇంట్లో ఏం చేసుకుందామా అని తెలియనప్పుడు ఇలా సింపుల్గా వేసేసుకోండి. అన్నం కూర రెండు వండుకోకుండా ఒకటే వండేసుకొని తినేయచ్చు. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. దీనికోసం కొంచెం డీప్గా ఉన్నది పెట్టేసుకొని కడాయి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే బగారు సామానాన్ని వేసేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కరివేపాకు, నా దగ్గర ఉన్నవి అయితే వేసుకుంటున్నా అండి. వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటున్నా. ఇంకా నచ్చితే ఇందులో బఠానీ ఉంటే బఠానీ కూడా వేసేసుకోండి. ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి అండి, అంతే. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ ఆలు అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నా. స్వీట్ కార్న్ అండి ఇవి కూడా వేసేసుకొని మంచిగా ఒక 5-10 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే టమాటా కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మామూలుగా మామిడికాయ పచ్చడితోటి కూడా తినొచ్చు. మీకు కొంచెం స్పైస్ కావాలనుకుంటే నార్మల్గానే తినేయచ్చండి. మేమైతే నార్మల్గానే తిన్నాము. సైడ్కి రైతాతోటి కూడా తినేయచ్చు, మన ఆప్షనల్. వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నా. మీకు ఇంకా స్పైస్ కావాలనుకుంటే ఇందులో కొంచెం కారం, ధనియాల పొడి లాంటివి కూడా వేసేసుకోవచ్చు. నాకైతే ఆ స్పైసీ సరిపోతుంది అండ్ లుక్ ఈ కలర్ అయితేనే బాగుంటుందని నేనైతే కారం వేసుకోవట్లేదు. అలాగే రైస్ వేసేసుకోవాలి. రైస్ కూడా ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకోవడమే. కొంచెం జీలకర్రని స్టార్టింగ్లో వేయలేదని వేసుకుంటున్నా. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నా అండి, దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసేసుకున్నా. మీరు కొంచెం పొడి పొడిగా కావాలంటే ఇలా తీసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని రైస్ మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడిగంటే తంటది కదా. సో కంప్లీట్గా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.